కొట్టేసానా 18,600 రూపాయలు. జెండాపాట పడినట్టు వెరైటీ అండి. ఇది 21 బస్తాలు 18,600 రూపాయలు అయితే జెండాపాట చేయడం జరిగింది. ఈ మిర్చి వచ్చేసరికి జెండాపాట చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఇవాళ ఖమ్మం మిర్చి మార్కెట్ అండి. ఇలా ఖమ్మంలో బస్తాలు మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే 15,000 నుండి 10,000 అయితే బస్తాలు అయితే రావడం జరిగినది. ఖమ్మం ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 27వ తారీఖు 2026 అండి. ఇవాళ ఖమ్మం మిర్చి మార్కెట్ జెండాపాట 18,600 అయితే జెండాపాట చేయడం జరిగినది. నిన్నటి కంటే ఇవాళకి ఎంత పెరిగిందంటే 225 రూపాయలు అయితే పెరగడం జరిగినది. ఎక్కడ చూసినా మిర్చి బస్తాలు అయితే నిన్నటి కంటే చాలా బస్తాలు అయితే తగ్గినది. ఓవరాల్గా మార్కెట్ చూసుకున్నట్టయితే కొనుగోలు కూడా స్పీడ్గా ఉంది. కొనుగోలు చాలా స్పీడే. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. మీ శంకర్ అండి. ఇవాళ డేట్ చూసినట్లయితే 27వ తారీఖు ఫిబ్రవరి 2026 అండి. మా ఇవాళ ఖమ్మం మిర్చి మార్కెట్ వచ్చేసరికి జెండాపాట 18,600 రూపాయలు అయితే జెండాపాట చేయడం. నిన్నటి కంటే ఇవాళ 225 రూపాయలు అయితే పెరిగినది. కానీ మార్కెట్లో ఏ రకాలు ఎలా కొనుగోలు అవుతుంది, మార్కెట్ స్పీడ్నా అలాగనే ఏంది, ఎంత ఎవల్స్ ఎంత వచ్చినాయి అని చెప్పి ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. మార్కెట్లో వచ్చేసరికి ఇవాళ 15,000 నుండి 10,000 బస్తాలు అయితే రావడం జరిగినది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కానీ మిర్చి బస్తాలు అంటే ఈ నెల ఎండింగ్లో అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ అయితే ఇంతగా వచ్చిందో రాదో కూడా చెప్పలేము. ఎందుకంటే ఎక్కడ చూసినా క్రాప్ అంటే అంతగా లేదు. క్రాప్ అంటే చాలా క్రాప్లు అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగ్ నడుస్తుంది. థర్డ్ కటింగ్ ఉన్నోళ్ళదే ఉన్నది, అది కూడా థర్డ్ కటింగ్ కూడా లేదు. చూసుకున్నట్లయితే బెస్ట్ డీలక్స్లో అయితే వచ్చేసరికి 18,500 రూపాయల దాకా కొనుగోలు అవుతుంది. చాలా స్పీడ్ అంటే స్పీడ్ అండ్ మార్కెట్. బెస్ట్ వచ్చేసరికి 18,300 రూపాయలు కొనుగోలు అవుతుంది. అలాగనే మీడియాలు పితకాలు వచ్చేసరికి నేను చెప్పే తేజాలే అండి. మీడియాలు పితకాలు వచ్చేసరికి 18,000 నుండి 17,500 రూపాయలు అయితే కొనుగోలు అవుతుంది. అలాగే తేజ తాలు విషయానికి వచ్చేసరికి 10,000 నుండి 9,500 అయితే కొనుగోలు అవుతుంది. ఇది వచ్చేసరికి ఖమ్మం మిర్చి మార్కెట్ అప్డేట్స్ అండి. అలాగే గుంటూరు ఏ రకాలు ఎలా కొనుగోలు అవుతుంది, అలాగే వరంగల్ ఎలా కొనుగోలు అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మన ఛానల్లో డైలీ వచ్చే అప్డేట్స్ ఏమిటంటే పంటల మీద స్ప్రేయింగ్, అలాగనే కాటన్ మార్కెట్ గురించి, అలాగనే మనం వేసుకున్న వెరైటీ గురించి, చిల్లీ గురించి, అలాగే ఎలాంటి డౌట్ ఉన్నా సీడ్ గురించి మంచి వెరైటీలు ఇవ్వడం, ఎందుకంటే తెలియజేస్తాం రైతులకు ఏ రకాలు ఎలా చేసుకుంటే చాలా బెటర్, ఎలా దిగుబడి రావాలని చెప్పేసి మన ఛానల్ అయితే రావడం జరిగింది. మీరు చేయాల్సింది ఏం లేదంటే కేవలం ఒక సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి, ఒక లైక్ చేయండి. అలాగనే మీకెళ్ళి పంటలు ఎలా ఉన్నాయి, అలాగే ఎంత క్రాప్ వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది అనేది తెలుసుకోవడం కోసం మీరు చేయాల్సింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ సైడ్ కాటన్ క్రాప్ ఎలా వస్తుంది గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఒక కామెంట్ అయితే తెలియజేయండి. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా ఒక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, ధన్యవాదాలండి.